నా ప్రాణము తల్లడిల్లిపోయెను, నా ప్రాణము తల్లడిల్లిపోయెను, నా ప్రాణము తల్లడిల్లిపోయెను, నా ప్రాణము తల్లడిల్లిపోయెను. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో సాక్ష్యం ఏందా దయచేసి. దేవునికి వందనాలు. పాస్టర్ గారులకి, పాస్టర్కి, వచ్చిన సంఘానికి అందరికీ వందనాలు. మరి నా సాక్ష్యం అయితే మరి చాలా అవుతుంది. మరి మా మామగారికి బాగాలేనప్పుడు మరి ఒకసారిగా మరి తనకి ప్రాణాల మీదకి వచ్చినప్పుడు క్షేమంగా తీసుకెళ్ళిపోయారు. అప్పుడైతే నేను అనుకున్నాను, తండ్రి మరి క్షేమంగా ఇంటికి వస్తే మరి మీరు ప్రార్థన పెట్టించుకుందామని నేను అనుకున్నాను. మరి అప్పుడు ఆపలేదు. మరి మళ్ళీ కూడా మరి ముందు సంవత్సరం మరి వ్యాపారం తీసేద్దామని మరి అన్నీ తీసారు. తీసేసినప్పుడు నేను ముందే అనుకున్నాను, తండ్రి అప్పులన్నీ పోతే మరి నేను అనుకున్నట్టుగానే మరి నేను నా ఇంటికాడ మరి ప్రార్థన పెట్టించుకుంటానని అనుకున్నాను. అప్పటి నుంచి కూడా మరి అనుకున్నాను కానీ ఏది కూడా అవ్వలేదు. మరి ఒక దాని వెనక ఒకటి వస్తూనే ఉంది. ఎన్నో సమస్యలు, బాధలు, మరి అన్నీ చాలా భయంకరమైన స్థితి. మరి ఈ స్థితిలో ఇలా ఉన్నామంటే అది దేవుడి కృప. మరి నేను అప్పుడు అనుకున్నాను, తండ్రి మరి నీ సాక్షిగా ఉండాలో అని నేను అనుకున్నాను, కానీ ఏది అవ్వట్లేదు. మరి అనుకున్నాను. మరి ఈ సంవత్సరం అంతా మరి ఎంత బాధ అంటే మరి చెప్పాలి. ఎలా తిన్నాము, ఎలా ఉన్నాము, మరి తింటున్నాము లేదు కూడా దేవుడికి తెలుసు. ఈ 6 నెలలు బట్టి అయితే మరి నరకం. మరి తిన్నందుకు కూడా మరి చాలా ఇబ్బంది. కానీ మా స్థితి ఎవరికి ఇలా ఉండదని నేను చెప్పుకోలేని స్థితి. మరి వెళ్ళడం రావడం, అడిగిన కాడ 1 రూపాయి కూడా రాకపోవడం, అప్పుల భారాలు, మరి ఉన్న వస్తువులన్నీ మరి పెట్టేసుకున్నాం ఒకటి కూడా లేకుండా. మరి సమయంలో ప్రభు మాకు ఏమైనా వచ్చినా సరే నా పిల్లల కొరకు కూడా ఏమీ లేకుండా మరి మొత్తం నేను ఎట్టేస్తాను వ్యాపారం నుంచి. మరి వచ్చేది ఏమి లేదు తండ్రి. మరి చాలా బాధ. పిల్లలకి అయితే కూర కూడా వండుకున్న మరి అయితే నిజంగా కోట బియ్యం వండుకొని కూర వండుకునే వాళ్ళు కట్టిన పిల్లలకి ఎలా తిన్నారో కూడా లేమంటే ఎవరికి తెలుస్తారు తండ్రి. ఎవరిని అడుక్కుంటాం సిక్కి సైటుకున్న ప్రభు. మనుషులు ఎదుటికే సిక్కుగా ఉంటుందని మరి ఉన్నదంటూనే మరి అలా సరిపెట్టుకొని అలా బ్రతికే. మరి ఈ సంవత్సరంలో అయితే అసలు ఇక్కడ 1 రూపాయి కూడా రాలేదు. అనేకమైన అప్పులు. మరి అన్ని అప్పుల కింద తలపోటు కింద మరి వచ్చేసి మరి ఇసుక పడిపోయేవాడు వచ్చి ఎంత రూపాయి రావట్లేదు ఎలా ఉంటుందని మరి మన పాటలో కూడా మరి వెళ్ళి వచ్చేసి మరి ఇంటికి వచ్చి చాలా బాధపడిపోయేవారు. మరి ఆ రోజు అయితే మరి ఇంటికి వచ్చి ఏడ్చేసాడు. అందులో పడిపోవాలనిపిస్తుంది నాకు ఈ బాధల నుంచి. అయితే ఎందుకు వెళ్తున్నాం కానీ వస్తున్నాం, రూపాయి రావట్లేదు, ఎలా బ్రతకాలని అనిపిస్తుంది అని నేను అన్నాను. ఎందుకు బాధపడుతున్నారు? నీకు ఇంటికి వచ్చి ఏమైనా అప్పులలో తీసుకెళ్తారా? వస్తువులే కదా, పోతాయేమో, లేకపోతే అమ్మేసుకుంటాం. అంతగా అయితే నీ దాని నుంచి ఎందుకు బాధపడుతున్నావు అని నేను చెప్పాను. నేను ఆ రోజు అన్నాను, మీరు ఎందుకు వెళ్తున్నారు కానీ ఐక్యతగా ఉండట్లేదు. మీరు ప్రార్థన చేసుకో. మరి వాళ్ళకి దేవుడు ఎంతో కొంత సమృద్ధికి మరి ఎంత వచ్చినా సరే మరి ముందుగానే వచ్చిన దాంతో మనం ప్రార్థన ఎట్టించేసుకుంటాం ఏదైనా సరే అని నేను చెప్పాను. మరి ఆ రోజు మరి తను ఆటికి వెళ్ళినప్పుడు నేను మరి 4 గంటలకు వెళ్ళాను. నేను అప్పటి నుంచి మరి తెల్లవారులు మోకాలు తండ్రి ఎంతగానో ప్రయాస కలిగి వెళ్తున్నారు ప్రభు. వారి ప్రయాస వ్యర్థం కాదు తండ్రి. మరి వారి వాళ్ళ ఇచ్చుండగా మరి ప్రభు మేము ఆస్తుల కోసం కాదు కానీ మాకు కనీసం మా కడుపు కానీ ఇవ్వాలని కోరుకుంటున్నాం ప్రభు. మరి ఫలితం దక్కించి తండ్రి అని మరి నేను తెల్లవారులు ప్రార్థించాను. మరి ఫోన్ చేయాలంటే భయం వేసింది, ఎక్కువ వస్తుంది. ఏదో ఒకటి వలపోయిందో లేకపోతే ఇంచడం ఆగిపోయింది ఏదో ఒకటి చెప్తారు అని నేను ఫోన్ అయితే చేయలేదు. మీరు సాయంత్రం చేసి ఆ రోజు అయితే మరి చేపలు పడ్డాయి, రావడం లేట్ అవుతుంది అని చెప్పాను.
అప్పుడు నాకు చాలా సంతోషం వచ్చింది. తండ్రి, నువ్వు చేసిన కార్యాలు ఎలా ఉంటాయి, మరి ఈ సంవత్సరం నుంచి ఎలా తింటున్నాం, మరి ఎలా పోషింటున్నావు, మరి ఇలా పోషింటున్నావు అంటే అది నీ కృపే. మరి మనుషుల కాడ నువ్వు సిగ్గుపరిచే దేవుడి కావు అని చాలా సంతోషించాను నేను. ఆ వారమే మరి అప్పుల మాట దేవుడికి మరి మనకు వచ్చిన రాపని ఏదో అప్పు చేశాను, మరి పెట్టేసుకుంటామని అనుకున్నాను నేను. మరి ఆ వారం అయితే అవ్వలేదు. మరి నా గురించి, మరి నా కుటుంబం గురించి, ఇచ్చిన వ్యాపారం నుంచి, మరి నా ఆత్మల గురించి, మరి అందరూ ఆరోగ్యంగా ఉండాలని, మరి అలాగే నా అక్క చెల్లెలు, మరి ప్రతి ఇంట్లో, మరి నా అక్క ఇంట్లో మరి ప్రతి ఒక్కరు బాధలే, మరి ఎన్నో సమస్యలు. ఎవరు కూడా సొంత కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కున్న స్థితి కూడా లేకుండా అందరూ బాధలతోనే ఉన్నారు. మరి అందరూ మరి వారి పక్షాన కూడా దేవుడు ఉండేలాగా మరి నాకు ఇచ్చిన అన్నదమ్ముడు, మరి నాకు ఇచ్చిన తెలియని అత్తమావల్ని, నా భర్తని, నా బిడ్డల్ని, ప్రతి ఒక్కరిని మరి మీరు అన్నదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటారని చిన్న సాక్ష్యం